ఆ మైకులు రావట్లేదా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నిండు వందనం వచ్చినని తెలియజేస్తున్నాను. స్త్రీలకు, పురుషులకు, పిన్నలకు, పెద్దలకు, యవనస్తులకు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ పునరుద్ధాన దినాన మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన కృపలో వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఉంది. మీరు నిరంతరము ఆశీర్వదించబడుదురుగాక. దైవ ప్రసన్నత మీ కుటుంబాలపై, మీ పిల్లలపై నిలిచి ఉండునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మంచిది. నాకంటే ముందు వాక్యం అందించినటువంటి దేవుని దాసుడు సన్నికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. కొద్ది నెలలుగా మనం ప్రత్యక్షపు గుడారం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యక్షపు గుడారంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. తెరల గురించి గత వారంతో ముగించబడింది కనుక ఈ వారము సన్నిధి రొట్టెల బల్ల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అందరు చెప్పండి, అందరు చెప్పండి. సన్నిధి రొట్టెల బల్ల మీ ఎదురుగా కనబడుతుంది. దాని గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున ప్రార్థన పూర్వకంగా వాక్యానికి సిద్ధపడదాం. మైక్ తీసుకొని వాక్యం చదవాలనుకున్న వారు మైక్ దగ్గర పెట్టుకొని మైక్లో వాక్యం చదవండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడుగు తండ్రి, కృపమేడుగు సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో నిలబడడానికి మీరు కృపనిచ్చారు నాయన. నీకు స్తోత్రాలు. నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలువరి సెలవు చాటం మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి ప్రభువా, దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని, ప్రజలందరితో నాతో మీరు మాట్లాడమని యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల వరకు మనం చదువుదాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుంచి 30 వాక్యాల వరకు మనం చదువుదాం. మరియు నీవు తుమ్మకర్రతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయించవలెను. దానికి చుట్టూ బెత్తడు బద్దె చేసి దానికి బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణములకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. చదవబడినటువంటి వేద భాగంలో మనం గమనించాం. ప్రభు మోషే గారికి చెప్పారు, ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించగానే పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి. ఆ రొట్టెల బల్ల యొక్క క్రమాన్ని ప్రభు అతనికి చెప్తూ దాని కొలతలు, ఆ కొలతల పరిమాణము, అలాగే ఆ సన్నిధి రొట్టెల బల్ల దగ్గర ఉన్నటువంటి ఉపకరణాల గురించి కూడా ప్రభు మోషేకు క్షుణ్ణంగా ప్రతిదీ కూడా చెప్తూ వచ్చారన్నమాట.
నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మందిరములోనికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ కనిపించేది, ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములోనికి రాగానే కనపడేది సన్నిధి రొట్టెల బల్ల. మనం చదివినట్లుగానే 2 మూరల పొడవు, దాని కొలతలు చూడండి, 2 మూరల పొడవు, 1 మూర వెడల్పు, 3.5 ఎత్తుగా నుండి తుమ్మకర్రతో చేయబడి బంగారముతో పొదగబడిన ఒక బల్లయు, దాని మీద 2 దొంతరులుగా పెట్టబడిన 12 రొట్టెలు ఉన్నవి అని మనం చదువుతున్నాం. ఎన్ని రొట్టెలు ఉన్నాయంట? 12 రొట్టెలు. అంటే దేవుడు ఏది చేసినా కూడా క్రమం లేకుండా చేయలేదు. అన్నీ ఆయన ఒక క్రమ పద్ధతిలో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఈ సృష్టిలో ఆయన సృజించిన ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఆయన రూపించి ఉన్నాడనమాట. అందుకనే ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు మనం గమనిస్తే అది క్రీస్తు యేసుకు ముడిపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే కర్ర క్రీస్తు మనుషత్వమునకు గుర్తుగా లేక సాదృశ్యంగా ఉంది. కర్ర దేనికి గుర్తుగా ఉందట? క్రీస్తు యేసు యొక్క మనుషత్వమునకు గుర్తుగా సాదృశ్యంగా ఉంది. లూకాసు వార్తలో ప్రభు అంటారు, మనం గమనిస్తే 9వ అధ్యాయం 58వ వాక్యంలో, లూకాసు వార్త 9:58 వేగంగా చదువుదాం. ఒకళ్ళు మత్తయి, అందుకు యేసు, చూడండి, అందుకు యేసు, ఇక్కడ సన్నివేశం మనందరము ఎరుగుదము. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిష్యత్వంలో అనేక మంది చేరుతూ ఉన్నారు. అట్లాంటి సమయంలో ఒకడొచ్చి, శాస్త్రి వచ్చి, అయ్యా యేసు ప్రభు, నీతో కూడా నేను పరిచయంలో ఉంటాను, సమర్పించుకుంటాను అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి. చూడండి, క్రీస్తు యేసు యొక్క మనుష్యత్వమును ఈ తుమ్మకర్ర చూపిస్తుంది. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తుమ్మకర్ర క్రీస్తు యొక్క మనుష్యత్వాన్ని గుర్తు చేస్తూ ఉందన్నమాట. ఈ తుమ్మకర్ర యొక్క ప్రత్యేకత గురించి కూడా మనం గత వారాల్లో, నెలల్లో మనం నేర్చుకున్నాం. అలాగే 9:36 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 6వ వాక్యం మత్తయి సువార్త. ఆయనను, చూడండి, ఆయనను పాపాలు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. అంటే ఈ తుమ్మకర్ర యొక్క విధి రూపకము క్రీస్తు యేసు యొక్క, ఈ తుమ్మకర్ర క్రీస్తు యేసు యొక్క మనుష్యత్వాన్ని చూపిస్తుంది. ఆయన యొక్క మానవతారిగా ఈ లోకానికి దిగి వస్తాడని, ఆయన నరవతారిగా జన్మిస్తాడని, ఆయన రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకానికి వస్తాడని ఆయన మనుష్యత్వమును ఈ తుమ్మకర్ర చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తుమ్మకర్ర ఆయన మనుష్యత్వమునకు సాదృశ్యంగా ఉంది. 2, బంగారము క్రీస్తు యేసు యొక్క సంపూర్ణ యొక్క దైవత్వమును చూపిస్తుంది. బంగారము దేనికంట? క్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని రూఢిపరుస్తుంది. క్రీస్తు యేసు యొక్క సంపూర్ణ దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 10:38 అమ్మా. నన్ను నమ్ముకున్నను తండ్రి నాయందు నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వమును బంగారము చూపిస్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనం ఇంకా రిఫరెన్స్లు చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 63, 64 వాక్యాలు కూడా మనం ఒకంత చూద్దాం.
అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని చాలు యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమ యొక్క దైవత్వమును ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్లకు పైన తుమ్మకర్ర పైన పొదగబడినటువంటి ఆ బంగారము యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది. యేసు క్రీస్తు యొక్క దైవత్వమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో మనం ఏం చేయాలి? క్రీస్తు యేసుకు మనం ఎలా లోబడాలి? ఆయన సంపూర్ణమ యొక్క దైవత్వంలోనికి, క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మనము ఎలా మార్చబడాలో ఈ సన్నిధి రొట్టెల బల్లలతో మన జీవితాన్ని అనువదించుకొని క్రీస్తుతో ఒక లోతైనటువంటి పేర్చబడినటువంటి రొట్టెల యొక్క క్రమాన్ని మన జీవితంలోనికి అనువదించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. అనేకులు ఈ గుడారములో సేవ చేసే యాజకులు ఆ వాటిని భుజించినట్లుగా, వాటి చేత తృప్తిపరచబడినట్లుగా ఈ క్రీస్తు యేసుపై కట్టబడిన మన జీవితాలను అనేక మంది చూచి తృప్తి చెంది క్రీస్తు యేసుని స్తుతించే రీతిగా మన బ్రతుకులు మార్చబడాలి. అలాంటి ఒక ఉన్నతమైన క్రమములోనికి రావాలి. క్రైస్తవుడంటే క్రమము లేనివాడు కాదు. క్రైస్తవుడంటే క్రమము తప్పేవాడు కాదు. క్రైస్తవుడంటే ఒక క్రమబద్ధంగా బ్రతికేవాడని లోకానికి మనం చూపించాలి. ఆమేన్. కానీ నాటి క్రైస్తవ సంఘములో, ఈ సార్వత్రిక సంఘములో విశ్వాసులకు అసలు క్రమమే కరువైపోతుంది. 10ంటికి ఆరాధన అంటే 12ంటికి వస్తారు, 11ంటికి అంటే 1 గంటకు వస్తారు, 1 గంట కంటే 3ంటికి వస్తారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయాన్ని కూడా మోషే క్రమముగా నియమించాడు. అది దేవుని పని. దేవుని పనిలో ఉన్న మీరు నేను, దేవుని రాజ్య నిర్మాణంలో ఉన్న మీరు నేను కూడా ఒక క్రమముగా మనము దేవుని పనిని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన ప్రతిదీ క్రమంగా చేశాడు, ఆ క్రమాన్ని పాటించాడు. కానీ మనమే అక్రమకారులుగా బ్రతుకుతున్నాం, అక్రమంగా జీవిస్తున్నాం. బ్రతుకులు మార్చుకోవాలండి. మనం మార్చబడాలి, మార్పు చెందాలి. మార్పు చెంది పసిబిడ్డల వంటి వారం అయితేనే దేవుని రాజ్యానికి వెళ్తాం మనం. ఆమేన్, ఆమేన్. ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అర్హత మనకు కలుగుతుంది. ఆమేన్. అలాగే రొట్టెలు కూడా ఒకటి చూద్దాము. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఆయన ఆ సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని బంగారం చూపిస్తూ ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. అలాగే రొట్టెలు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. నిర్గమకాండం 25:30 మనం గమనించవచ్చు. చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుంచి 58 వచనాలు చూద్దాం. రొట్టెలు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుంచి 58 చదవండి. పరలోకం నుండి దిగివచ్చిన, చూడండి యేసు ప్రభు అంటున్నారు, ఈ రొట్టెలు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ కూడా జీవిస్తాడు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. ఈ రొట్టెలు కూడా క్రీస్తు యేసునకు సాదృశ్యంగా
ఉంచబడ్డాయి. ఇప్పుడు ఈ రొట్టెనే కదా మనం ప్రతి నెల భుజిస్తున్నాం. యేసు ప్రభు శిష్యులందరినీ పిలిచి ఆయన మేడగది పైన వారందరినీ కూర్చోబెట్టి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చెయ్యుడని చెప్పి ఒక క్రమాన్ని, ప్రభు బల్ల పరిచర్యను వారి ముందు పెట్టి ఆయన వచ్చేంత వరకు కూడా దీన్ని కొనసాగించమని వారికి చెప్పాడు. దీన్ని తీసుకొని తినండి, ఈ రొట్టెని తినండి, ఇది నా శరీరము. ఈ పాత్రలోని తాగండి, ఇది మీ కొరకై, మీ పాపముల కొరకై చిందించబడుతున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. అంటే ఈ రొట్టెలు కూడా క్రీస్తు యేసు శరీరమునకు ఆయనకు సాదృశ్యంగా ఉన్నాయి. కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా ఈ మాట ఎత్తి రాస్తూ సంఘానికి హెచ్చరిస్తూ చెప్తున్నాడు. 10వ అధ్యాయం 16 వాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరిచే రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక చూడండి, ఇక్కడ రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలు. ఇక్కడ పౌలు కూడా సంఘానికి ఈ సన్నిధి రొట్టెల బల్లపై ఉంచబడినటువంటి రొట్టెలు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ రొట్టె సంఘమంతటిని ఒక్కటే రొట్టెలో మనంతము పాలిభాగస్తులమై క్రీస్తులో ఏక శరీరముగా ఉన్నామని కూడా పౌలు సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి వివిధ స్వభావాలు, అవునా, వివిధ రకాల ఆలోచనలు, డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు. అయినా సంఘంలోనికి వచ్చిన తర్వాత మనందరి యొక్క స్వభావము క్రీస్తు యేసు యొక్క శరీరములో ఐక్యపరచబడి మనము ఏకరీతిగా మార్చబడుతున్నాము. ఆ ఒక్క శరీరములో అవయవములై ఉన్నాము. ఇది క్రీస్తు యేసు యొక్క గొప్పతనమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే గింజలు నలగొట్టబడి పిండి చేయబడి ఆ పిండితో రొట్టెలు చేయబడినట్లుగా యేసుక్రీస్తు మన కొరకు నలగొట్టబడి మనలను పోషించు రొట్టెగా ఆయన మార్చబడ్డాడు. ఏంది అందరు గుడ్లెల్లో పెట్టి చూస్తున్నారేంటి? ఇదంతా మాకెందుకు బాబు, ఏదో ఒక పిట్ట కథ చెప్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా అందరూ? ఎక్కడికన్నా ఎగిరిపోయారా? ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ఏం చెప్పాను నేను? పోయిన వారం ఏ వాక్యం చెప్పాను? ఏం చెప్పాను? వేటి గురించి చెప్పాను? పోయిన ఆదివారం ప్రత్యక్ష గుడారంలో ఏటి గురించి చెప్పాను? మీరు స్పందిస్తే ప్రశ్న రాకపోయేది. ఇప్పుడు ఏం చెప్పానండి? ఏం చెప్పినా? ఏ తెరలు? ఏ తెరలండి? ఏ తెరలు చెప్పాలి అందరూ. ఎర్ర రంగు వేసిన పొటేళ్ళ తోళ్ళు. సన్నీ పెళ్ళికి ఏం పెట్టాడు? సన్నీ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాం కదా, వచ్చిన వాళ్ళు చేయొద్దండి. అందరూ అన్నం తిన్నారా? ఏం పెట్టాడు? సేమియా. ఇంకా ఇంకేం పెట్టాడు? అన్నీ గుర్తున్నాయి. మరి వాక్యం ఎందుకు గుర్తుండే? మొన్న ఎప్పుడో పెళ్ళై వారం రోజులు అవుతుంది.
లోక సంబంధమైన శరీర సంబంధమైనవి మాత్రం రాసుకోకుండా గుర్తుంటాయి. కానీ మన జీవితాన్ని దేవుని రాజ్యంలో నిలబెట్టి ఆ వాక్యం మాత్రం ఎందుకు గుర్తుండదండి? రాగల దినాల్లో వాక్యం కరువైపోద్ది. వాక్యం బోధించే వాళ్ళు ఉండరు. వాక్యము ప్రింటెడ్గా బైబిల్ మన దగ్గర ఉండదు, దొరకదు. బోధించే వాళ్ళు ఉండరు. సమయం ఉన్నప్పుడే, దైవజనులు ఉన్నప్పుడే వాక్యాన్ని వృద్ధి నిండా నింపేసుకోవాలి. నింపేసుకొని దాని కొరకు మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అనాలోచనగా దేవుని మందిరానికి రావద్దు. నా కొరకు దేవుడు ఏదన్నా చేయగలడు, నా కొరకు ఏమో దాచి ఉంచాడు, దాన్ని తెలుసుకుంటకు నేను వస్తున్నాను, ఆయన ఆరాధించడానికి వెళ్తున్నాను అనే ఒక దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకొని ఒక సమర్పణతో మనం రావాలి. అంతేగాని ఆదివారం వచ్చింది వెళ్తున్నాను ఇంకా హడావుడిగా, జుట్టు కూడా దూకోకుండా, చెప్పండి, స్నానం కూడా చేయకుండా పోయి వచ్చినాక చేద్దాంలే. రకరకాల వాళ్ళు ఉంటారు సంఘాలల్లో. ఈ ఊరికి వెళ్తే మాత్రం తెల్లవారుజామున లేచి వేడి నీళ్ళు పెట్టుకొని, షాంపూలు లేకపోతే బుడ్డోని షాపుల దగ్గర పంపించి షాంపూలు తెప్పించుకొని, ఆఖరికి కొంతమంది లిప్టిక్ ప్రియులు ఉంటారు. ఆ ప్రియులు లిప్టిక్ అయిపోతే అది తెప్పించుకొని, ఏదో ఒకటి అయిపోతే అది తెప్పించుకొని సిద్ధపడి వెళ్తూ ఉంటారు. మరి దేవుని మందిరానికి ఎందుకని ఆ భయం లేదు? దేవుని మందిరానికి అలంకరణ అవసరం లేదు కదా, సిద్ధపాటు కావాలి కదా, ప్రార్థన కావాలి కదా. అందుకనే ఏం చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పాను, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాము? గింజలు నలగొట్టబడి, చెప్పండి, ఏం చేయాలి? పిండి వస్తుంది. ఆ తర్వాత ఏమవుతాయి? రొట్టెలుగా తయారవుతాయి. మన మధ్యను మనం పోషించడానికి ఆయన రొట్టెగా మారాడు. ఎలా మారాడంటే మనల్ని పోషించుటకు ఒక రొట్టెగా ఆయన మార్చబడ్డాడు అన్నమాట. ఆ విలువను క్రైస్తవులు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రొట్టె తయారు కావాలంటే విత్తనం భూమిలో విత్తబడాలి, అది చనిపోవాలి, అది మరలా నూతనమైనటువంటి మొక్కగా ఎదగాలి, ఎదిగిన తర్వాత మరలా అది పంటకు రావాలి, పంటకు వచ్చిన తర్వాత రైతు కోసిన తర్వాత మరలా అది దుల్లగొట్టబడాలి, దుల్లగొట్టబడిన తర్వాత రోట్లో వేసి, అప్పటి రోజుల్లో బాగున్నాయి, మంచిగా రోట్లో పచ్చడి నూరుకొని తిన్న టేస్ట్ ఉండేది. ఇప్పుడు మిక్సీలు పెట్టి గిర్రం అనిపించి అటు ఉప్పు లేదు, కారం లేదు, రుచి లేదు, పచ్చి లేదు, అంత అడావుడి గందరగోళం పరిస్థితులు అయిపోయి బిజీలు అయిపోయింది. ఏం పని లేవు. ఆయన ఇంటికాడ హౌస్ వైఫ్ అయినా కూడా ఆమెకు ఫోన్ చూడటం బిజీ. ఫోన్ చూసుకుంటూనే పచ్చడి, అదేంటిది మిక్సీ బటన్ తిప్పుతూ ఉంటారు. ఇన్ని ఒక గింజ రొట్టెగా మార్చబడడానికి ఇంత శ్రమ అనుభవించాలి. మనం పరిపూర్ణత చెందడానికి కూడా మనకు కూడా ఇదే ప్రాసెస్. ఒక క్రైస్తవులుగా మనం పరిపూర్ణతలోనికి రావాలంటే క్రీస్తు యేసులో మనం నాటబడ్డాం. ఏమండి, పాత స్వభావం మనది చనిపోయింది, నూతన జన్మ క్రీస్తులో మనం ఎత్తాం. ఇప్పుడు శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ శ్రమల్లో భరించలేని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తుంటాయి. వీటన్నిటినీ జయిస్తేనే ఒక రుచికరమైనటువంటి రొట్టెగా మార్చబడతాం. ఎదుటివారిని, కుటుంబాన్ని ఆనందింపజేయగలుగుతాం. నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని తొలగిపోతే దైవ చిత్తాన్ని మనం నెరవేర్చలేము. సమాజానికి పనికిరాము, సంఘానికి, కుటుంబానికి, దేనికి పనికిరాము. అందుకని క్రీస్తు మన కొరకు ఆయన నలగొట్టబడి మనల్ని పోషించే రొట్టెగా మార్చబడ్డాడు. అందరు చెప్పండి, అందరు చెప్పండి.
అందరు చెప్పండి. ఏ కాదు, మంచిగా చెప్పరు. అది ఏకస్వరంతో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇందాకేమైంది మరి? ప్రైజ్ ది లార్డ్. రొట్టెలు మెత్తని గోధుమ పిండితో చేయాలి. ఎలాంటి దానితో చేయాలంట? ఈ మెత్తని గోధుమ పిండి గురించి నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పానా? ఏ నైవేద్య బలి అది? 5 బలులు ఉన్నాయి. 5 బలుల్లో గోధుమ పిండితో చేసే నైవేద్య చెప్పండి. మీ అందరికీ పాఠాలు చెప్పినట్టు చెప్పినా కూడా మీకు మెత్తని గోధుమ పిండితో దాన్ని చేయాలి. పులియని రొట్టెలుగా చెప్పండి. పులియని రొట్టెలుగా నుండాలంటే అవి పులియకూడదన్నమాట. ఏం కూడదంటే అవి పులియబెట్టకూడదు. లేవికాండం 22వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. లేవికాండం 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు. నువ్వు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని 11వ వచనం చదువు డైరెక్ట్గా. చూడండి, అంటే పులి అనేది కావాలి. పులి అని రొట్టె క్రీస్తు యేసు యొక్క పాపము లేని స్వభావాన్ని చూపిస్తుంది. పులి అని రొట్టె క్రీస్తు యేసు యొక్క పాపము లేని స్వభావమును చూపిస్తుంది అన్నమాట. పులిసిన జీవితము అపవిత్రతను చూపిస్తుంది. కొంతమంది జీవితాలు మేము యేసయ్య బిడ్డలం అంటారు, కానీ జీవితం అంతా పులిపిండే, జీవితం అంతా పులిసిన బ్రతుకే, జీవితం అంతా కూడా కంపు కొట్టే బ్రతుకే, జీవితం అంతా కూడా అసభ్యకరమైనటువంటిదే. కానీ ఎప్పుడైనా ఆ జీవితాన్ని పవిత్రపరచుకోవాలని, ఆ పాపము లేని క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని ఆలోచన చేయరు చాలామంది. ఈరోజు పాపాన్ని తీసేసుకుంటే దేవునికి ఇష్టమైన దానిగా నువ్వు ఉంటావు. పులిసిన జీవితం అపవిత్రతను చూపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో పౌలు అంటున్నాడు, పులిపిండి పాపానికి గుర్తుగా బైబిల్ తెలియపరుస్తుంది. నువ్వు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు కూడా. అందుకనే ఇదే పౌలు అంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడగొడుతుంది. ఈ పులిసిన పిండి గల వారితో సహవాసం చేయకూడదు. ఈ పులిసిన పిండి జీవితం కలిగిన వారితో మీరు ఐక్యత కలిగి ఉండకూడదు. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని కూడా, ఎంత పెద్ద ముద్దనైనా కూడా పులిసిపోయేలాగా చేస్తుంది. నువ్వు ఎంత పవిత్రురాలు అయినా కూడా అపవిత్రత స్వభావాలు కలిగిన వారితో, అపవిత్ర జీవితం కలిగిన వారితో సహవాసం చేసావనుకో, నీ జీవితం ఖచ్చితంగా అపవిత్రం చేయబడుతుంది. ఎందుకంటే ఆ అపవిత్రలో పాలి భాగస్తుని నిన్ను చేసేంత వరకు సాతానుడు శత విధాల ప్రయత్నిస్తూ ఉంటాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పులిపిండి కొంచెమైనను ముద్దనంతా కూడా పులియజేస్తుంది. అందుకనే ఈ పులిపిండి పాపపు బ్రతుకుతున్నటువంటి అనేక మంది జీవితాలని చూపిస్తుంది. పులియని పిండి యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి పాపము లేని జీవితాన్ని చూపిస్తుంది. మనం గమనిస్తే ఈ పులిసిన బోధను కూడా చూపిస్తుంది అన్నమాట. యేసు ప్రభు వారు ఆయన చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 12 వాక్యాలు మనం గమనిద్దాం. గలతీ పత్రిక 5:9 కూడా తొందరగా చూద్దాం. అప్పుడు యేసు మైకులు చదవరాదు. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకైలు అనేవారి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్తగా వినండి.
పరిసయ్యులు సద్దుకయ్యులు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో ఘంటాపదంగా యేసు ప్రభు వారు ఖండితంగా చెప్పారు. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా, మనకు రొట్టెలు లేనందున కదా ఈ మాట చెప్పానని, ఈ మాట యేసు ప్రభు మనతో చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహించే ఆత్మను పొందుకోలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి చూడండి, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహించే జీవితాన్ని కలిగి లేరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అంటే పరిసయ్యులు సద్దుకయ్యులని, అమ్మా నిద్రపోకమ్మ తల్లి, పరిసయ్యులు శాస్త్రులు అనే పులిసిన పిండిని గురించే, దుర్బోధన గురించే యేసు ప్రభు వారి శిష్యత్రయానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన బహిరంగంగా చెప్పారు. కానీ వాళ్ళు రొట్టెను గురించి ఆలోచన చేస్తున్నారు. ఈనాటి క్రైస్తవ సంఘాలు, సమాజము ఈ పులిసిన పిండి అనే దుర్బోధలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పులిసిన పిండిని గురించి ఇదిగో చెవులకు ఇంపలిపించే దుర్బోధల వెంట పరుగులెత్తుతున్నారు. పాపాన్ని ఎత్తిపట్టి చూపి పాపాన్ని పొడిచే బోధలకు అసహ్యపడుతూ ఆ పులిపిండి బోధల్లో చిక్కుకున్న తర్వాత జీవితాలు చిన్నాభిన్నమైపోయిన తర్వాత మాత్రం వారికి అర్థమవుతుంది మేము నశించిపోతున్నామని. అందుకనే పరిసయ్యులు సద్దుకయ్యులు అనే బోధను, పులిపిండి అనే బోధన గురించి జాగ్రత్త పడమని యేసు ప్రభు వారు ఖండితంగా చెప్పారు. సంగమః, ఈనాడు గ్రామాల్లోకి, అలాగే పట్టణాల్లోకి, పల్లెల్లోకి, మారుమూల ప్రాంతాల్లోకి, సంఘాలలోనికి సాతానుడు ఏం చేస్తున్నాడంటే పులి పిండి అనే దుర్బోధను తీసుకొని వస్తున్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ పులిపిండి మాటలను, ఆ పులిపిండి బోధలకు చెవియొగ్గి ఇదిగో అటువైపు గొర్రె మందల్లాగా అటువైపు ఇదిగో వెళ్ళిపోతూ ఉన్నారు. జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు సోషల్ మీడియా బీభత్సంగా బాగా విజృంభించిందన్నమాట, బాగా స్ప్రెడ్ అయింది. ఇదిగో ఈ పులిపిండి బోధలు సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి. ఈ పులిపిండి బోధలకు అనేక మంది క్రైస్తవులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి సంఘాలకు వెళ్లకుండా, సేవకులతో మాట్లాడకుండా, ఆత్మీయులతో సహవాసములు లేకుండా, ఆదివారము సంఘ సహవాసములు, పునరుద్ధానపు ఆరాధనలో పాలిభాగస్తులు కాకుండా ఈ పులిపిండి బోధలో చిక్కుకొని ఏం చేస్తున్నారంటే నశించిపోతూ ఉన్నారు. సాతాను యొక్క వలల్లో వారిని బంధించాడు. అందుకనే సంఘమా జాగ్రత్త. సోషల్ మీడియా కాదు, ఇదిగో నీ చరిత్రను తిరగ రాయగలిగినటువంటి ఈ దేవునితో, నువ్వు సంఘముతో, ఇదిగో ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. నువ్వున్న ప్రాంతములో నీ యొక్క సంఘము దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఆ సంఘముతో, క్రీస్తు యేసుతో విడదీయని యొక్క బంధాన్ని నువ్వు పెనవేసుకొని కొనసాగించాలి. అందుకనే తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలిస్తుందని యేసు చెప్పాడు. మొబైల్ ఫోన్లో ఇంటికాడ కూర్చొని ఆదివారపు ఆరాధన పార్టిసిపేట్ చేస్తే నువ్వు ఫలించవు. ద్రాక్షావల్లి అయినటువంటి ఇదిగో షారోను వనమైనటువంటి ఈ సంఘం అనే తోటలో నువ్వు ఉంటేనే వల్లి పద్మము వలె పుష్పిస్తావు. చప్పట్లు కొట్టి దేవుడాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అనే తోటలో ఉంటే సర్వోన్నతుడైన దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
అందుకనే పరిసయ్యులు సద్దుకైలని దుర్బోధన గురించి ఏం చేయమన్నాడు చెప్పండి? సైలెంట్ అయిపోయారేంటి? ఏం చేయాలి? ఆహ్వానించాలా? ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, చూసుకోవాలి, సరైందా కాదా అని పరీక్షించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుని వెంట పరిచర్య చేసిన వాళ్ళు కూడా గ్రహించలేకపోయారు. ఈనాడు చాలామంది గ్రహింపులో లేకుండా పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పులిసిన పిండి గురించి, ఈ దుర్బోధ గురించి నాటి సంఘము జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పిండి లాంటి జీవితం ఉంటే యేసుకు నువ్వు పనికిరావు. నీ బ్రతుకు మార్చుకో. రాత్రి నువ్వు క్షమించండి, పగటికాల సమయం నువ్వెవరివైనా సరే, నువ్వు ఎంతటి దానివైనా ఎంతటి వాడవైనా, నీకు 1,00,000 ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, నీకు తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అందచందం ఉండొచ్చు, నువ్వెవరివైనా సరే ఇక్కడ మర్యాదగా ఈరోజు పులిపిండి ఆలోచనలు, పులిపిండి బ్రతుకు నీలో ఉంటే నువ్వు మార్చుకుంటేనే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. హల్లెలూయా. అట్లాగే పులిపిండి వేసుకొని సంఘంలో చలామణి అవుతా అంటే ఒకరోజు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు గొర్రెలు మేకలు ఏం చేస్తాడంట? వేరు చేస్తాడు. అప్పుడు పులిపిండిని అంత కడిగి అవతల పడేస్తాడు, ఇసిరి కొడతాడు. అందుకని ఆ ఇసిరి కొట్టక మునిపై మర్యాదగా ఈరోజు మారు మనసు పొందండి. పాపపు ఆలోచనలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన కట్టుబాట్లు, ఈరోజు మంచిది క్యాలెండర్, అయ్యగారు క్యాలెండర్ చూడయ్యగారు అంటారు చాలామంది. పులిపిండి బతుకులు వెళ్ళాయి. క్యాలెండర్ చూసి అమాస, పూర్ణమ, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది. ఎవరు ఏంటి ఇలా బ్రతుకులు? వీళ్ళు ఎవరు? మళ్ళీ ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. కానీ బతుకంతా ఏమై ఉంది? పులిపిండి. శాస్త్రులు, పరిచయులు ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డలే, కానీ బ్రతుకంతా పులిపిండి, పాప స్వభావం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధమైనవి అన్నీ కూడా ఈ పులిపిండి బ్రతుకుతూ వాటిని హృదయంలో ఉంచుకొని జీవిస్తున్న ఎవరైనా సరే ఈరోజు మర్యాదగా మారు మనసు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతం మరణం. జాగ్రత్త. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఎవరిని ఆవహిస్తుందో తెలియదు. ఆమేన్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. పులిసిన పిండి. పౌలు కూడా గలతీ సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? పులిపిండి ఇంత అవివేకులైతేరా, పులిపిండి కొంచెమైనను ముద్దంతయు కూడా పులియ చేయును. చూడండి, పౌలు అంటున్నాడు గలతీ సంఘము సులువుగా ఈ పులిపిండి బోధల వైపు తప్పిపోయిందండి. ఎటు తప్పిపోయింది? చెప్పండి, చెప్పండి. అనుకూలంతా స్పందించండి. చెప్పండి, చెప్పండి అమ్మా. ఏ పిండి? ప్రైజ్ ది లార్డ్. సంఘం అంతా ఎటు వెళ్ళిపోయారంటే పులిపిండి బోధ వైపు వెళ్ళిపోయారు. పౌలు ఆవేదనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు చాలామంది అలానే దారి తప్పుతున్నారు. చాలామంది అలానే దారి తప్పుతున్నారు. చాలామంది నాటి విశ్వాసులకు ఎలా ఉందో తెలుసా? సమయం గంట కావాలి అంటే ప్రార్థన గంటే జరగాలి. మందిరానికి వస్తే సకల సౌకర్యాలు మందిరంలో ఉండాలి. ఏమి అనకపోతే అన్ని పనులు చేయించుకుంటారు అన్నమాట. అలాంటి ఆలోచనలతో వస్తారు. సంఘం అంతా వెళ్ళిపోయి పౌలు అసలు సేవకుడు కాదనే దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు పౌలు అసలు బోధకుడు కాదనే దగ్గరికి వచ్చేసారు. అందుకనే ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? పులిపిండి కొంచెమైనను మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచించరని నేను మీతో చెప్తున్నాను.
నేను గట్టిగా నమ్ముచున్నాను, ఈ పులిపిండి బోధల చేత మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్షను భరిస్తాడు. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. రొట్టెలు యాజకులు మాత్రమే తినుటకు అర్హులు. ఈ రొట్టెలు ఎవరు తినాలి? చెప్పండి తల్లులారా, ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. ఎవడు పడితే వాడు తినకూడదు. తింటే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఈ యాజకులు మాత్రమే తినే ఈ రొట్టెల్ని, ఆ యాజకత్వమును క్రీస్తు యేసు శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మనకిచ్చి మనము కూడా ఈ రొట్టెలు భుజించే అవకాశం ప్రభు ఇచ్చాడు. చప్పట్లు కొడదాం. అందుకనే రాజులైన యాజక సమూహం అని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని సొత్తైన ప్రజలము ఈ రొట్టెలు భుజించుటకు క్రీస్తు యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన యాజకులుగా మనల్ని దేవుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములోనే రొట్టెలు తినాలి. ఎక్కడ తినాలి? పరిశుద్ధ స్థలములోనే రొట్టెలు తినాలి. ఈ 7 దినములు రొట్టెలు బల్ల మీద ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? 7 రోజులు ఉండాలి. 7 దేనికి సాదృశ్యం? సంపూర్ణతకు, పరిపూర్ణతకు సాదృశ్యం. 7 దినాలు బల్ల మీదనే ఉండాలి. ఈ రొట్టెలు చాలా విలువైనవి. చెప్పండి, ఈ రొట్టెలు చెప్పండి. నీ జీవితం కూడా క్రీస్తులో చాలా విలువైనది. పౌలు అంటాడు కదా, ఏమన్నాడు చెప్పండి? విలువ పెట్టి మనం ఎవరిది ఏ విలువ? అది క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారం. ఈ రొట్టెలు ఎలాంటివంట? చాలా విలువైనవి. ఒక్కొక్క రొట్టె సేరు పిండితో చేయాలి. సేరు అంటే ఎంత అమ్మా? వెనకటి మనుషులు ఉన్నారు ఇక్కడ. ఒక సేరు అంటే ఎంత చెప్పండి అమ్మా? సేరు అంటే కేజీ పిండా? కరెక్ట్గా చెప్పండి. వెనకటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చంద్రయ్య, నువ్వు ఇప్పటి కాలంలో మొన్న పుట్టినట్టు చూస్తున్నావు ఏందయ్యా? ఒక సేరు అంటే ఎంత తెలియదా? ఓ నాయన, మీకంటే మేమే నయంగా. ఎంతండి ఒక షేర్ అంటే? ఎంత? ఒక షేర్ అంటే కేజీ. వెనకట ఏమనేవాళ్ళు? వీటిని షేర్లు అని పిలిచేవారు. షేరున్నర, 2 షేర్లు. ఆ తర్వాత మానికలు వచ్చినాయా? మానికలు అంటేనే కేజీన్నర. ఒక మానక 2 కేజీలా? సరే, మంచిది. దేవుడు ఈ రొట్టెలు ఎలా చేయమన్నాడంట? సేరు పిండితో చేయాలని వారికి చెప్పాడు. కాల్చబడిన రొట్టె యేసుక్రీస్తు ఎలాగూ శ్రమల ద్వారా కాల్చబడినప్పటికీ పాపము లేనివానిగా ఉండి మన విమోచకుడైన ఆ క్రీస్తు యేసు యొక్క శ్రమలను ఈ రొట్టె చూపిస్తుంది. గోధుమ గింజ నాటబడినదై చచ్చి మొలిచి కొట్టబడి నలగొట్టబడి కాల్చబడినప్పుడు రొట్టెగా సిద్ధపరచబడుచున్నదన్నమాట. అలాగే యేసుక్రీస్తు దైవత్వాన్ని కాల్చబడిన దైవత్వాన్ని విడిచి ఎండిన భూమిలో మొలచిన ఆయన మొలచి యూదులచే హింసించబడి గెస్తమెనాలో నలిగి కలవరిలో కాల్చబడి జీవాహారమైన రొట్టెగా సిద్ధపరచబడిన తీరును చూపిస్తుంది అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యం చివరిగా చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యం. అందుకు యేసు వారితో ఇలాగన్నారు, ఏ రొట్టె అంట ఆయన? జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం కూడా ఆకలి కొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. జీవాహారం ఎవరంట? యేసుక్రీస్తు
ప్రభువారు. ఆ జీవాహారమైనటువంటి ఆ రొట్టెగా మార్చబడినటువంటి క్రీస్తు యేసు యొక్క నిత్య జీవంలో మనం పాలిభాగస్థులం అవుతేనే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. బాప్తీసం పొందిన వారు ఇంకా డమ్మి మొగాలు వేసుకొని ఇంకా లోకంలో ఏముంది అన్నీ చేయాలి అనుభవించాలనుకుంటే టికెట్ కొడతాడు రాత్రికే. జాగ్రత్తగా ఉండి మారు మనసు పొంది బాప్తీసం పొందాడు, టికెట్ పడక మునిపే. అర్థమవుతుందా? లోకం ఆశ గతించును, ఏముంటుంది నిరంతరం చెప్పండి? దేవుని మాటలు, ఆయన వాక్యం ఉంటుంది. చాలామందికి అన్నీ అనుభవించిన తర్వాత, ముసలోళ్ళం అయిన తర్వాత ఇప్పుడు బాప్తీసం తీసుకున్నారు, రెడీగా వస్తారు. ఏమండి? ఇప్పుడు రెడీగా వస్తారు. ఇప్పుడు మీ దగ్గరికి ఒక పాసిపోయిన సొరకాయ తీసుకొని వచ్చి కూర వండుకుంటారా? పురుగులు పడ్డ మోసం తీసుకొచ్చి వండుకోరు తిన్నారంటే తింటారా? చెప్పండి. అంటే మీకేం ఇలాంటి పనికిరావు. ఈ లోకంలో పాపపు బ్రతుకులో బ్రతికి కుళ్ళిపోయిన దేహంతో ఇప్పుడు బాప్తీసం వాడుకుంటాడా? అందుకనే యవ్వన ప్రాయంలో నా కాడి మోయుట సులువు అన్నాడు. యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే యవ్వన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకోవాలి. బాప్తీసం పొందనోళ్ళు చేయొద్దండి. పొందనోళ్ళు కష్టంగా లేపుతారుగా, నువ్వు వద్దులే, నువ్వు దింపులే, నీ టైం రాలే, ఇంకా మారు మనసు రాలేదా మీకు? ఇంకా రావట్లేదా? ఇంకా పులిపిండిలోనే ఉన్నారా? పులిపిండిని విడిచి పులి అని పిండిలోనికి రండి. ముద్దైన యేసుక్రీస్తు పులి అని పిండిలోనికి, ఆయనలోనికి రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సన్నిధి రొట్టెల బల్ల దేంతో చేయబడింది? నెంబర్ 1, దేంతో చేయబడింది? ఏ కర్ర? తుమ్మకర్ర. నెంబర్ 2, బంగారంతో చేయబడిందా? పొదగబడిందా? పొదగబడింది. దేంతో పొదిగారంట? తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తు యేసు మనుషత్వమునకు. బంగారము క్రీస్తు యేసు సంపూర్ణం అనండి, సంపూర్ణ దైవత్వమునకు. రొట్టెలు నెంబర్ 3, రొట్టెలు రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? క్రీస్తు యేసునకు, ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకనే ఈరోజు పులిపిండి ఏమన్నా ఉంటే ఈరోజు తీసేద్దాం. ఆమేన్. తీసేద్దామంటారా? అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క పగటి కాల సమయంలో మాతో మీరు ముచ్చటించి వచ్చారు. ప్రభువా, నీ సన్నిధిలో ఒక పాత్రగా నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు. ప్రత్యక్షపు గుడారములో ఈ సన్నిధి రొట్టెల బల్ల ఉందంటే దానికి ఒక క్రమం ఉంది నాయన. ఈ లోకంలో క్రైస్తవుడిగా నన్ను మీరు ఏర్పరచుకున్నారంటే నాలో ఒక క్రమాన్ని మీరు చూడాలనుకుంటున్నారు. కానీ నేను అక్రమంగా జీవిస్తున్నానేమో, నాలో వంకర్లు ఉన్నాయేమో, ఈరోజు నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నాలో పులిసిన పిండి లాంటి ఆలోచనలు ఉన్నాయేమో, వాటన్నిటిని దూరపరుచుకుంటున్నాను. నువ్వు సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నాకు సహాయం, నాకు రమ్ము. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. బాప్తీసం తీసుకొని వాళ్ళు ప్రభువా, నేను బాప్తీసం తీసుకోవడానికి నాకు మార్గం సరళం చేయండి. ఇంకా సాతాను యొక్క ఆలోచనలో పాప స్వభావాలు నన్ను వెంటాడితే వాటిపై జయం ఇవ్వండి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సుధ ప్రార్థన చేస్తుంది విత్తబడిన వాక్యం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీ పాద